ఏమ్రా రామప్ప, రగ్గు కప్పుకున్న నాకెంత చలి పెడుతుంది. నువ్వు రగ్గు కప్పుకోలే స్వెటర్ వేసుకోలే, నీకు చలి పెడతలేదారా? అరే సాయి, నీ పానం పారం కూడా సంటిదిరా, నా బాడీ దున్నపోత సంటిదిరా. ఆ దున్నపోతుకు వర్షం చలి పెడితే వెళ్తాదిరా, నా బాడీ కూడా ఎంత చలి పెట్టినా తెలియదురా. నేను ఇన్ని రోజులు తిరిగింది మంచితోటి కదా, దున్నపోతాడ? ఏమో అటు తిరిగి నిధులుగా కొనుక్కుంటున్నాయేమ్రా. ఏం లేదురా, బాగా చలి పెడుతుంది కదా, ఇంటికి చెప్పన పోదాం పారా అంటున్నా. మరి పారా మరి. అదే చలికి మనుషులే ఉంటారు అనుకున్నా, ఆటో సుఖం పాపం దానికి ఎవరు రగ్గు ఎవ్వరు చెప్పలేదు, నేను పోయి చెప్తాను నా షీట్. అరే తెలితకు మొక్కోడా, ఆ ఆటో చలి కురుకుతలేదురా. అలా ఆటోలో అయ్యేవాళ్ళు ఇద్దరు బాగా కష్టపడుతుంటారు, అందుకే ఊగుతున్నారు. సరే ఆటోలో పోయి ఇస్తారా? సరే పోరా, పండుగపో. పొద్దున 4 గంటలకు వచ్చి బర్రెపాలు విండే ఉంది లేపుతా. అరే మా ఇంట్లో ఎవరు లేరురా, మా ఇంట్లో అందరు లగ్గానికి వీర్రా. నేను ఒక్కని వంటే నాకు భయం అవుతారా, నా సోపతి వండడానికి రారా. నీ భయపడు చల్లకుండా, మగోడు భయపడతారా? ధైర్యంగా ఉండాలి. పా పండుకుందాం. అరే నాకు ఇంట్లో వంట ఉడకపోతుంది, నేను బయట వంట ఇంట్లో వండుకోపో. ఈ సిద్ధరన్న తీసుకోరా. చలికాలంలో ఎన్ని చూసుంటా, ఇది ఒకసారి నన్ను ఏం చెప్తారా? అమ్మతోడు ఇంత తెల్లారిందా? వీడు మబ్బులా 4 గంటలకు బర్రెపాలు విండడానికి పోదామన్నాడు, ఇంకా బర్రెలో ఉన్నాడు, ఇంకా లెత్తలేడు. రామప్ప ఎంతసేపు పండుకుంటావు? రే రామప్ప నువ్వురా. వీడేంది ఇంత చల్లగా ఉన్నాడు? చలికి మొత్తం కట్ట సరుచుకోవేండు, కంపదీసి వీడు చచ్చిపోయిండు అయింది. రామప్ప రే, రామప్ప రే. నేను ఒక్కని ఆగం చేసి పోతే కదరా రామప్ప. అరే రామప్ప, అరే రామప్ప చచ్చిపోయినావు అవరా. ఇంట్లో వండమంట వండలే, ఇప్పుడు పోయినావు. అరే రే సాయిగా, నేను చచ్చిపోలేదురా, బతికే ఉన్నా. జరని ఏడు బాబరా, లేవురా. నీ ఏడు బంద్ చిమిడి పాడుగా ఇంతగానో మర్చిపాడైతుంది. నీకు సీమి రుద్దడానికి ఏడు జాగలేదారా? నా ఇంకే రుద్దుతున్నావు. నీ ఏడుపు కొట్టు ముఖం నా చెప్పు విడదు. ముందు ఏడు బంద్ చేసి నా కాలు చేయకుందిరా. ఏడుపు బంద్ చేస్తే కట్టలేత్తిగా. లేవురా. అరే ఇంకా నువ్వు చచ్చిపోలేదారా? నీకు సీమి రుద్దడానికి ఏడ జాగలేనట్టు నాకు ఈ రుత్తావురా కొట్టి బాడకం. నువ్వు చచ్చిపోయినావు అనుకొని నీ అంగీకృతిరా. సరే కానీ మంట కప్పుకుంది పారా, పనమని తెచ్చే ఉంటది. మంట కప్పు అది కానీ నీళ్ళు పెట్టుకొని ఇంటికి పోయి తానం చేస్తారా? సాయి సాయి
ఈ కొంపేసి దొడ్డి గిట్ల కూకుంటుంది అరే సాయిగా నీకు ఏడ జాగలేనట్టుగా ఈ గోరగడ దొడ్డి కూకునేమ్రా అరే అన్నకు నేను 1000 రూపాయలు దాక్కున్నా నేను కనబడితే అనే పైసలు అడుగుతారా అందుకే దాక్కున్నా గోడేమైనా చైనా వాళ్ళు అనుకున్నావరా దాన్ని ఎనుకుంటే దాక్కుంటే కనబడదు హాస్టల్ పోటీలకు అందరు మంచిగా కనబడుతుంది అరే ఈ కొబ్బరి నెత్తిమే పెట్టుకోరా ఎవరో కనవాడు అమ్మ బాబాయ్ టైంకి దేవుని లెక్క వచ్చినవరా కుప్పర తీసుకొని అరే సాయిగా సీనియర్ వస్తుంటావు అట్లే సపరేట్ కిందకో కోతులు పాడగాని భూమి పెంకలని ఆగం చెప్తానే కదా ఏమరా రామప్ప ఏం చేస్తున్నావురా కోతులను నిలగొడుతున్నా గూనె పెంకలని ఆగం చెప్తున్నాయి ఆడ నాకు కోతులు కనబడతలేవారా ఇప్పుడు దాకా ఇల్లు ఉండే అమ్మ బాబాయ్ నేను చూసి కొండంగా వచ్చినాయి అనుకోని భయపడి పారిపోయినట్టే నా కోతులు అరే నా ముఖం గంత ఘోరం ఉందారా నీ ముఖానికి ఏమైందన్న చందమామలకి వెళ్ళిపోతున్నావు కానీ ఎడిపోతున్నావు అన్న ఆగమైపోతున్నావు సాగినట్టు పోతున్నారా వాడు పైసలు ఇచ్చినా కనబడతలేడు వాడు నీకే కనబడతాడన్న వాడు నిన్ననే లగ్గాని వేడు వారం రోజుల దాకా రా అరే వాడు లగ్గమేడు అరే పోయి సరే వచ్చినాకన్నా చెప్పురా పోయి సరే అన్న చెప్తా అరే ఇప్పుడు ఏంటారా అరే పోయినరా లేవు అబ్బా టైంకు దేవుని లెక్క వచ్చి కాపాడినవురా సరే గాని ఆ కొబ్బరి అయితే తీసిరా నేను నీళ్ళు మోయాలి అయ్యో కుప్పడి మీదే కదరా మర్చిపోయినా అమ్మ దొరికే ఇది బయట కొత్తలేదురా అరే నువ్వు జోక్ చేయగరా బై జల్ది నేను నీళ్ళు మోయాలి నేను జోక్యం చేస్తారా నిజంగా నచ్చలేదు దమ్మాటలేదురా ఏ ఆగురా బై ఆగు నేను తీస్తా నువ్వు తలకాయకి ఏమైనా కానీ నా కొబ్బరికైతే ఏం కావాలి ఇది నిజంగానే ఎత్తలేదురా బై కానీ జీవితాంతం వేరేటోళ్ళ ముఖం నువ్వు చూడు నీ ముఖం వాళ్ళు చూడు కర్ర ముఖంలో చెప్పు పొద్దుగల లేచి నీ కట్టెసరుచుకపోయిన ముఖం చూస్తే ఇట్లా దేవుడా ఏం చేద్దాం ఇప్పుడు ఇక అరే ఇది ఎట్లయినా వెళ్తలేదు కానీ మనం కూడా డాక్టర్ దగ్గరికి పోదాం పరా ఆయన ఎట్లయినా ఇస్తాడు వారా హాస్పిటల్ వచ్చింది వచ్చింది నాకేందో ఉంది దగ్గర అరే డాక్టర్ లేనట్టున్నాడు కదా ఇల్లు తాళం వేసి ఉన్నది అరే ఫోన్ చేసి అడుగురా డాక్టర్ ఎప్పుడు వస్తాడు నాకు ఇలా దమ్మాడతలేదు అరే నా ఫోన్ ఇంటికాడ మర్చిపోయిన రా ఈ ఫోన్ ఉంటే చేస్తా నువ్వు పట్టరా ఫోన్ చేసి చెప్పునా నీకు దమ్మెడుతుంది ఫోన్ చేయి ఏం లాగ్ పెట్టి పాడైనరా ఈ ఫోన్కి లాగ్ వెళ్తలేదు అమ్మ తొడికి దానికి ఫేస్ లాగా పెట్టిండ్రా ఈ పొట్టి పాడుకో ఈ ఫేస్ లాగ్ కాకుండా ఏలో తెలాగ్ పెట్టుకుంటే అయిపోవు కదరా ఆఖరికి నీ ఫోన్ కూడా నీ ముఖం చూడకుండా అయింది కదా రామప్ప కుక్కర్లో తలకాయ తీసుకున్నాడు ఎవర్రా మా సాయి గారు డాక్టర్ అదేం లేదు డాక్టర్ కొబ్బరి నీళ్ళు ఎన్నున్నాయి నూరమని చెప్తే తలకాయ మేకలు పెట్టి చూడాలి కదా డాక్టర్ లోపల పెట్టి చూసింది డాక్టర్ ఏం ముహూర్తం పెట్టినావు కానీ తలకాయ అత్తలేదు తీసుకోలేదు ఈ కుప్పర బయటకు తీసుడు నాతోటి కాదు తమ్మి అట్లా కాదు సార్ నువ్వు ఇంత పెద్ద డాక్టర్ సార్ చదివినావు ఈ కొబ్బరిలోకి వెళ్ళి తలకాయ బయట తీయదా సార్ నీకు కుప్పర తీస్తాడు బయట వేరేటోడు ఉంటాడు వాళ్ళ దగ్గర పోయి తీపించుకోపో పూరడు చచ్చిపోయేటట్టున్నాడు జరా నా కొబ్బరికి ఆపరేషన్ చేసి మీ తలకాయ బయట తీయని డాక్టర్ అరే కడుపుకి ఆపరేషన్ చేసి కడుపులోకి వెళ్ళి పిల్లని బయట తీయతుంది కుప్పరికి ఆపరేషన్ చేసి అందులోకి వెళ్ళి తలకే బయటకి ఎట్లా తీయతుందిరా అరే నువ్వు ఎంత తలకే పెట్టమంటే అలానే పెట్టి చూస్తావు ఇక్కడ కూర్చో చూద్దాం తీయతే తీయత్తా లేకపోతే లేదు అరే జరగట్టు అమ్మాయి కుప్పర్ ఎందుకు ఇరికించుకున్నావురా వారి మీదికెళ్ళి చూడమంటే మరి మీదికెళ్ళి చూస్తే అయిపోగారా ఇంత తలకాయ పెట్టి చూడన్నారా నువ్వు
సార్ నా కొబ్బరికి అయితే సొట్టలు పడకుండా ఖరాబ్ కాకుండా మెల్ల తీయండి సార్. అరే నా తలకాయకి చుట్టాలు పడకుండా తీయమని చెప్పక నీ కొబ్బరికి చుట్టాలు పడకుండా తీయమని ఏం చేస్తావురా? సరే సరే నువ్వు ఏడవకరా సార్. నా కొబ్బరి సొట్టలు పడకుండా నేను తలకాయ సొట్టలు పడకుండా మీరే తీయండి సార్. తమ్మి కొబ్బరి వచ్చట్లేదు, ఇంకా చేసేపుంటే మీరు కూడా చచ్చిపోయేటట్టున్నాడు దమ్మేలాక. ఈ కొబ్బరి తీసుకెళ్ళి వేరే టైర్ ఉంటాడు, నా దగ్గర తీసుకుపోతుంది. అరే తిరిగి తిరిగి కాలు గుంచుతున్నాయిరా, నేనైనా కూర్చుందాంపా. అరే అలా రవుతుంది కూర్చున్నారా? వీడియో మంచిగా రావుతుంది ఊకునేమో, నేను ఊకున్నా ఒక్క రవుతలేదు. అవ్వ ఆడ ఈడ కూకుడేంది? నాకు కొబ్బరి లేదా? నాకు కొబ్బరి మీద కూకుంటా. నెత్తంతా ఇప్పటిదాకా అల్గా ఉండి ఇప్పుడేంది బరువు అనిపిస్తుంది. తీసి వీడు నా నెత్తి మీద కూర్చున్నాడు ఏంది? అరే రామప్ప ఈడ కూర్చున్నావురా నువ్వు? నేను ఏడ కూర్చుంటారా? నా కొబ్బరి మీద నేను కూకుంటా. నీ కర్రముఖం నా చెప్పు పెడదు. నీ కొబ్బరి మీద కూర్చోనికేమైనా నీ కొబ్బరి బొమ్మ నా నెత్తి మీద ఉంది. నెత్తి బాగా బరువు అవుతుంది. అరే ఇక్కడ ఉన్నది ఒక్కడే రాదు, ఆ రావత మీద నువ్వే కూకుంటివి, నేనేడ కూకోవాలరా? అరే కావాలంటే ఈ రౌతు మీద కూర్చోరా, నేను కింద కూర్చుంటా. నా నెత్తి మీద లేవురా, నీ దండం పెడతా, నాకు దమ్ వెళ్తలేదు. దండం కింద ఎందుకని ఈ రావత మీద నువ్వే కూర్చోరా, నేను కింద కూర్చుంటా గానీ. అబ్బా బతికిచ్చినవురా కొడుకా. చిన్నగా ఉన్నది జర చూసుకుంటారా? నా కొబ్బరికి వెళ్ళారా? నా తలకాయకి ఏమవుతుందో తెలియదు కానీ నాకే రంగున్నది. నీ కొబ్బరి గురించి నేను ఆలోచించాలి. అరే చూసుకుంటారా? వెళ్ళారా? ఏమైందా? అరే వాను వీని బట్టలాడ బలు నువ్వు తిత్తే అయిపోతుంది కదరా. ఇంకా 10-15 నిమిషాలు అయితే నా పగమే పోతుంది. సరే తీరా ట్రై చేద్దాం. దమ్మాడతలేదురా. చూద్దా పట్టుకున్నావని తలకేంద్ర ఇంత పెద్దగా ఉన్నది. ఈ కొబ్బరితో నా తలకాయ సిట్ట ముసెట్టేటట్టు అందిరా. జర మెల్లదిరా. నా తలకాయ అయితే మంచిగా ఉంది కదా, ఊసిపోలే కదా. నీ తలకేంద్ర గుండవది లెక్క మంచిగా ఉంది. నా కొబ్బరిని పొక్కలు పడి మళ్ళీ ఒకసారి ఎల్లబడితే ఎల్లబడతారా నా తలకాయ.